ఆజ్ఞ ప్రకారం నడుచుకోకుండా నా వైపు ప్రభుత్వం ఉంది, నా వైపు రాజకీయ నాయకులు ఉన్నారు, నా వైపు పలుకుబడింది గ్రామం ఉందని దేవుని ఆజ్ఞల ప్రకారం కాకుండా నడుచుకుంటే ఇది దేవునికి ఇష్టమైనది కాదు. దేవునికి ఇష్టమైనది కాదు. దేవునికి ఇష్టం లేని పనిచేసి ఆయన ఒప్పుకోడు. ఆయన పరిశుద్ధుడు కనుక మనం ఎలా ఉండాలి? పరిశుద్ధులుగానే ఉండాలి. కాబట్టి ఈ యవనునికి ఈ ఆజ్ఞలంటే ఇవే చెప్పాడు. నరహత్య చేయొద్దు, విభచరించొద్దు, దొంగలవద్దు, మోసపుచ్చవద్దు. మరి నీ తల్లిదండ్రుని సమ్మానింపమన్నాడు. నీ తల్లిదండ్రులు సమ్మానిస్తున్నావా? అన్నం కూడా పెట్టుకున్నాడు చాలా మంది. మారాలని మనం కోరుకున్నాం. ఇవి ఆజ్ఞ అతిక్రమము. ఈ ఆజ్ఞ అతిక్రమం చేస్తే ఏమవుతుందంటే, ఒకసారి రోమపత్రిక 3:23 చదవండి. అది యేసు ప్రభు చెప్తున్నారు, మీ పాపం నుండి మీరు చనిపోతున్నారు. ఇదే పౌలు గారు చెప్తున్నారు, యేసు ప్రభు చెప్పిన మాట. యోహాను సువార్త మనం చదువుకున్నాం. ఇప్పుడు రోమ 6:23 చదవండి. రోమ 6:23. ఇది పాపం అంటే దానికి వచ్చే జీతం. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణం. నరహత్య చేయొద్దంటే చేస్తామనడం, చేయమని చెప్పడం కూడా ఇదే నేరం. ఇది ఆజ్ఞ అతిక్రమం. అబద్ధం చెప్పొద్దంటే చెప్పడం ఇది అతిక్రమం. ఇది ఒక నేరం దేవుని దృష్టిలో. మోసపుచ్చడం, మోసం చేయడం, వ్యభిచరించడం, దొంగలించడం, డబ్బు కోసం ఎంత తెగింపోయినా చేయడం, ఎంత నీచగా డబ్బు కోసం మనుషులు చంపడం, మనుషులను హింసించడం ఇది దేవునికి ఇష్టమైనది కాదు. అందుకే హింసకులు, నరహత్యకులు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు అంటున్నారు. కాబట్టి ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆజ్ఞ అతిక్రమం పాపమైనప్పుడు రోమ పత్రికలో మనం చదువుకున్నాం, పాపము వలన వచ్చు జీతము మరణం. కింద చదవండి. యేసు ప్రభు వారి నిత్య జీవము ఉంటారు చూడండి ఇక్కడ. అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవం. చూస్తున్నారు కదా, అక్కడ ఏమన్నాడు? బోధకుడా, సద్బోధకుడు, సత్పురుషుడా, నేను నిత్య జీవమునకు వారసుని కావాలంటే నేనేం చేయాలండి? ఇక్కడ ఏమన్నది? మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవం ఉందా లేదా? అంటే ఆయనే జీవము. కాబట్టి ఎప్పుడు జీవం, నిత్య జీవం, ఎప్పుడు బ్రతుకు. కాబట్టి మరి ఆజ్ఞాతికమైన పాపం అంటే ఆజ్ఞలు పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టు తిరిగే వాళ్ళకు ఈ మరణం అనేది తప్పక ఉంటుంది, భూమిపైనే తప్పక ఉంటుందని ఆయన చెప్పాడు. పనికిరాని తీగలను కూడా తీసివేస్తామని చెప్పాడు. కనుక మనం ఎలా నడుచుకోవాలి తెలుసుకోవాలి. మరి ఆయన రాజ్య వారసులు ఎలా ఉంటారు అని తెలుసుకున్నాం. ఇప్పుడు పాపం వలన వచ్చే జీతము మరణం. అయితే దేవుడి కృపావరం మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవం అంటే మనం యేసుక్రీస్తుని నమ్ముకుంటే ఎప్పుడు బ్రతుకుతామని అర్థము. ఇప్పుడు